అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక బ్రేకింగ్ అప్డేట్, తాజా అప్డేట్ ఉంది. అది ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల గారి పేరు దాదాపుగా కన్ఫర్మ్ అయింది. యాక్చువల్లీ రాజకీయంగా ఇన్నాళ్ళు పుకార్లు ఉండేవి. మనం కూడా చాలా సందర్భాల్లో చెప్పాము ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆమె చక్రం తిప్పిపోతున్నారని. సో గిడుగు రుద్రరాజు గారు, ఆంధ్రప్రదేశ్ పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న రుద్రరాజు గారు ఆ పదవికి రాజీనామా చేశారు ఈరోజు మార్నింగ్. సో అంటే షర్మిల గారికి ఆ పదవి ఇస్తారు కాబట్టే ఆయన రాజీనామా చేశారు అని రాజకీయ వర్గాల్లో చర్చ చక్కర్లు కొట్టింది. సో అది నిజమే. మేబీ రేపు లేదా ఎల్లుండి అఫీషియల్గా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆర్డర్స్ రావచ్చు. షర్మిల గారికి పిసిసి ప్రెసిడెంట్ పదవి అనేది రేపు లేదా ఎల్లుండి అఫీషియల్గా ఆర్డర్స్ వస్తాయి. నిజానికి రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన చర్చ, అసలు షర్మిల గారు నిజంగా కాంగ్రెస్ పార్టీలో డెడికేటెడ్గా పనిచేస్తారా, అసలు తన అన్న జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఆమె పనిచేస్తారా, తన అన్నకు వ్యతిరేకంగా మాట్లాడతారా, ప్రచారం చేస్తారా, ప్రజల్లో తిరుగుతారా, తన అన్న ప్రభుత్వ వైఫల్యాల మీద ఏమైనా మాట్లాడతారా? ఎందుకంటే తను షర్మిల గారు ఇప్పుడు వరకు ఆమె రాజకీయం వేరు. తెలంగాణ రాజకీయాల్లో వైఎస్ఆర్టీపీ అనే పార్టీని పెట్టి అక్కడ పాదయాత్ర చేసి అక్కడ రాజకీయం చేశారు. సో ఇప్పుడు సడన్గా ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి ఇక్కడ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం అంత ఆషామాషి కాదు. పైగా ప్రభుత్వం నడుపుతున్నది తను గతంలో ప్రచారం చేసిన ప్రభుత్వమే, తన కుటుంబ ప్రభుత్వమే, తన సొంత అన్న నడుపుతున్న ప్రభుత్వమే. కాబట్టి అంత ఈజీగా ఆ ప్రభుత్వాన్ని అయితే షర్మిల గారు టార్గెట్ చేయలేరు. కాబట్టి ఏమో షర్మిల గారికి పిసిసి ప్రెసిడెంట్ ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ ఏమైనా వెనకడుగు వేస్తుందేమో అనే కొన్ని రకాల ఆలోచనలు వచ్చాయి. కానీ వాటి ఏమిటిని కూడా కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు. ఆమెకు పిసిసి ప్రెసిడెంట్గా కొన్ని గంటల్లోనే బాధ్యతలు అయితే ఇచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. సో యాక్చువల్ ఆమెను వచ్చే ఎన్నికలకు సంబంధించి ఆమె యాక్చువల్ బిజీ. ఎందుకంటే ఫిబ్రవరి 17న వాళ్ళ కుమారుడు రాజారెడ్డి మ్యారేజ్ ఉంది. సో ఆ మ్యారేజ్ తర్వాతే ఆమె ఏదైనా రాజకీయం మొదలు పెట్టగలరు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయాలన్నా, జనంలోకి వెళ్ళాలన్నా, అభ్యర్థుల ఎంపిక సంబంధించి ఇన్సైడ్ వర్క్ చేయాలన్నా, ఏం చేయాలన్నా సరే ఆమె ఫిబ్రవరి నెల మ్యారేజ్ తర్వాతే చేయగలరు. సో అప్పటి వరకు ఆమె బిజీనే. కాబట్టి అప్పటి వరకు ఆమెకు ఆ పదవి ఇవ్వరేమో, ఆ తర్వాతే ఇస్తారేమో అనే చర్చ కూడా జరిగింది. పైగా కర్ణాటకకు సంబంధించి అంటే సౌత్ ఆఫ్రికాకి సంబంధించి ఏఐసిసి కీలక పదవి ఇవ్వడం కానీ, లేదా మరో బాధ్యతలు ఏమైనా ఇవ్వడం కానీ, అలాగే కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపించడం కానీ అనే ప్రచారం కూడా జరిగింది. సో అదేమీ కాదు, రాజ్యసభ అయితే ఉంటుంది ఆఫ్టర్ ఎలక్షన్స్, సార్వత్రిక ఎన్నికల తర్వాత ఉంటుంది. ఈలోగా ఆంధ్రప్రదేశ్లో కనీసం ఒక 10% ఓటింగ్కి తీసుకెళ్లడమే కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం అర్జెంటుగా ఉన్న టాస్క్. ఎందుకంటే వాళ్ళు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఆ కర్ణాటకలో గెలిచిన వేవ్తో తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోగలిగారు. తెలంగాణలో యాక్చువల్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తుందని ఎవరు ఊహించాల, కానీ అది వచ్చింది. సో ఇప్పుడు వైనాట్ ఏపీ అనే నినాదాన్ని కాంగ్రెస్ పార్టీ ఎత్తుకొని దానిలో భాగంగా ఇక్కడ మార్పులు చేర్పులు చకచకా చేస్తూ షర్మిల గారికి పిసిసి ప్రెసిడెంట్ పదవి అయితే ఇచ్చారనమాట. సో ఆమె ఎంత మేరకు పనిచేస్తారు, ఏం జరుగుద్ది, పరిణామాలు ఏంటి అనేది మనం చూద్దాం. ఒకటి మాత్రం స్పష్టం, షర్మిల గారు సీరియస్గా పాలిటిక్స్ చేస్తే, తన అన్నకు వ్యతిరేకంగా జనంలోకి వెళ్తే మాత్రం ఒక 20 నియోజకవర్గాల్లో వైసీపీకి అయితే నష్టం జరగడం ఖాయం. థ్యాంక్ యూ.